ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. బిగ్ బ్రేకింగ్ అంటోంది. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు విపరీతంగా పెరిగిపోవడం అండ్ చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలు ఆ ఫుడ్ని హాస్పిటల్ పాలవ్వడం అండ్ మొన్ననైతే ఏకంగా 25 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న ఒక స్టూడెంట్, ఆమె పేరు వచ్చి శైలజ. సో ఆమెనైతే చనిపోయిన ఘటన ఇప్పుడు రాష్ట్రంలో ఒక హీట్ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే పిల్లలు పాపం చదువుకోవడానికని వస్తే మరీ ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం ఏంటి, ఇది దారుణాతి దారుణం నిజంగానే. సో అందుకని రాష్ట్ర సర్కార్ ఇంత జరుగుతున్నా కూడా అసలు సరైన విధంగా స్పందించట్లేదు అండ్ స్కూళ్ళ మీద పర్యవేక్షణ లేకుండా పోయింది టోటల్గా. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ని దీనికి నిరసనగా బంద్ చేయాల్సిందే, అది 30 తారీఖున బంద్ చేయాల్సిందే అంటూ ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. ఇది స్టూడెంట్ ఆర్గనైజేషన్. మనకు తెలుసు రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి ఘటనలు ఏమైనా జరిగినప్పుడైతే ఈ స్టూడెంట్ యూనియన్స్ స్పందిస్తాయి, వాళ్ళ కోసం పోరాటం కూడా చేస్తాయి. అందులో భాగంగానే ఎస్ఎఫ్ఐ ఈ స్టూడెంట్స్కి పెడుతున్నటువంటి ఫుడ్ సరిగ్గా లేదు, ఫుడ్ పాయిజన్ ఘటనలు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట రోజు జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి నిరసనగా ఎస్ఎఫ్ఐ అయితే ఎల్లుండి స్కూళ్ళ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. సో పాఠశాలలు కావచ్చు, సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, లేదంటే గురుకులాల స్కూల్స్ కావచ్చు, మొత్తంగా కూడా అసలు అక్కడ సరైన రక్షణ లేదు, పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో లేదు. కాబట్టే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిందే, పర్యవేక్షణ ఉండాల్సిందే. ఏదైనా జరిగినప్పుడు వెంటనే స్పందించి వాటి మీద చర్యలు కూడా తీసుకోవాల్సిందే అంటూ ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాయి ఏంటి అని అంటే, అసలు విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలో లేకుండా పోయారు. ఆల్రెడీ సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ విజయోత్సవాల పేరిట సంబరాలు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. కానీ కనీస విద్యాశాఖ మంత్రి లేకుండానే రాష్ట్రంలో సంవత్సరం పాలన పూర్తయింది. అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు బంద్కి పిలుపునివ్వడం జరుగుతోంది. అండ్ ఖచ్చితంగా సీఎం రేవంత్ విద్యాశాఖను కావచ్చు, వసతి గృహాలు, గురుకులాలు కావచ్చు, కేజీబీవీలపై ఒక పూర్తి స్థాయి రివ్యూ చేయండి. అండ్ అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి పరిష్కరించే ప్రయత్నం చేయండి అంటూ అయితే ఈ విద్యార్థి సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే విద్యాశాఖ మంత్రి లేకుండానే రాష్ట్రంలో విద్యకు సంబంధించి, విద్యా రంగానికి సంబంధించి సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారు? సీఎం అన్ని శాఖలు ఒక్కడే ఎట్లా హ్యాండిల్ చేస్తాడు? దాని మీద సరిగ్గా పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ నిరసనగానే మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ ఎల్లుండి రాష్ట్ర వ్యాప్త బంద్కి అయితే ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. అండ్ ఈరోజు చాలా చోట్ల దీనికి నిరసనగా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేంటి అంటే, ఈరోజు కుత్బుల్లాపూర్లోని ఐజీపీఎల్ సర్కిల్ దగ్గర ఏబీవీపీ అండ్ విద్యార్థి సంఘాలు నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, కనీస వసతులు లేకుండా పోయాయి. సో దీనికి నిరసనగా రోడ్ మీద బైఠాయించి చాలాసేపు ధర్నా కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే
ఇట్లా ఫుడ్ పాయిజన్ ఘటనలు కాదు, ఇంకా మిగతా కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తుంది ఏంటి అని అంటే, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాల్సిందే. ఎందుకంటే గత సర్కార్ చేయలేదు కాబట్టే ఈ సర్కార్ని ఎన్నుకున్నాం. అట్లాంటిది ఈ సర్కార్లో కూడా మళ్ళీ ఇట్లాంటి తప్పులే పునరావృతం అవుతున్నాయి. ఇవి కాకుండా చూడాలి అన్నటువంటిది అయితే విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. అండ్ ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా ఈరోజు ఒక సీరియస్ యాక్షన్ కూడా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది. కొన్ని కమిటీలను కూడా వేసింది. కలెక్టర్ అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులతోని కమిటీలు వేయడం, పూర్తిగా పర్యవేక్షణ ఉండాల్సిందే. అండ్ కలెక్టర్కి కూడా ఖచ్చితంగా వెళ్ళి అక్కడ అసలు గురుకులాల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వ స్కూళ్ళలో ఏం జరుగుతుంది, వరుసగా ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటూ సీఎం రేవంత్ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి. ఈరోజు పూర్తిగా సమీక్ష చేసిన తర్వాత సీఎం రేవంత్ అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకోవైపేమో మంత్రులు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. దీని మీద ఖచ్చితంగా ఒక కుట్ర కోణమే దాగుంది, కుట్రనే జరుగుతోంది. వరుసగా ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ కేటీఆర్ ఉన్నారు అంటూ కూడా మంత్రులు ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద విచారణ చేయబోతున్నాం, అన్ని నిజానిజాలు కూడా తెలుసుకున్న తర్వాత ప్రజల ముందు ఉంచబోతున్నాం. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వరుసగా ఇట్లాంటి చేస్తున్నారు, మా ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నారు అంటూ కూడా మరోవైపు మంత్రులు చాలా వరకు అయితే ఆరోపణలు చేసిన సిచ్యువేషన్ ఈరోజంతా చూసాం. ఒకవైపేమో సీఎం సీరియస్గా యాక్షన్ తీసుకోండి అంటూ ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోండి అంటూ ఒకవైపు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపేమో మంత్రులేమో ఖచ్చితంగా ఇది కుట్ర కోణమే దాగి ఉంది. వరుసగా ఎక్కడ ఏది జరిగినా సరే అందులో అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుట్ర కోణమే కనిపిస్తోంది. సో వీటన్నిటి మీద మేము విచారణ చేయబోతున్నాం, అన్ని ఎవిడెన్స్లు మీ ముందు ఉంచబోతున్నాం అంటూ కూడా మంత్రులు ఈరోజు చెప్పడం జరిగింది. ఇంకోవైపేమో విద్యార్థి సంఘాలు మాత్రం పోరుబాటు పట్టాయి. ఖచ్చితంగా ఇవన్నిటికీ పరిష్కారం దొరకాల్సిందే అంటూ ఎల్లుండి అయితే ప్రభుత్వ స్కూళ్ళు బంద్ చేయాలి అంటూ బంద్కి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. డెఫినెట్లీ ఈ బంద్ కూడా రాజకీయ పార్టీల మద్దతు తెలిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లల విషయం అండ్ పిల్లలు సఫర్ అవుతున్నారు అల్టిమేట్గా. సో పిల్లలకు న్యాయం జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు అండ్ ప్రభుత్వాలు కదలాల్సిందే అని అందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.